బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదని ఛాంబర్ సెక్రటరీ ప్రకటించారు. యథావిధిగా చిత్ర ప్రదర్శనలు కొనసాగనున్నాయి. ఆల్ సెక్టార్ల మీటింగ్ తర్వాత అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ లేదని ఛాంబర్ సెక్రటరీ ప్రకటించడం జరిగింది. దీంతో చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగనున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆల్ సెక్టార్ల మీటింగ్ తర్వాత అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదని ఛాంబర్ సెక్రటరీ ప్రకటించారు. దీంతో చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఆల్ సెక్టార్ల మీటింగ్ తర్వాత అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదని ప్రకటించారు ఛాంబర్ సెక్రటరీ. దీంతో చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఆల్ సెక్టార్ల మీటింగ్ తర్వాత అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫనీ ఉన్నారు. ఫనీ, యథావిధిగా చిత్ర ప్రదర్శనలు కొనసాగబోతున్నాయి అని తెలుస్తోంది. అలాగే త్వరలో అందరికీ ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని ఛాంబర్ సెక్రటరీ ప్రకటించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఉదయం 11 గంటల నుంచి కూడా మొత్తం ఆల్ సెక్టర్స్ మీటింగ్ ఇక్కడ జరిగింది. ఛాంబర్ లోని మొత్తం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అగ్ర డిస్ట్రిబ్యూటర్లు కానీ, అగ్ర నిర్మాతలు కానీ, మొత్తం ఎగ్జిబిటర్లు, ఈ మొత్తం అందరూ కూడా ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో సమావేశం అవడం జరిగింది. సో వాదోపవాదాల తర్వాత అందరికీ ఆమోద పరంగా ఉండేటట్టు ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక కమిటీ వేద్దాం. ఈ నెల 30వ తారీఖున ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, 30వ తారీఖున ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరితో ఆ కమిటీ వేయాలనేటువంటి దాని మీద కూడా నిర్ణయం తీసుకొని ఆ కమిటీ కూడా తమ ప్రతిపాదనల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఛాంబర్కి అప్పగించేటట్టుగా ప్లాన్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళు మనకి తెలియపరిచింది ఏంటంటే, ఛాంబర్ సెక్రటరీ అయినటువంటి దామోదర్ ప్రసాద్ కూడా చివరిగా మాట్లాడుతూ, థియేటర్ల బంద్ అనేటువంటిది కేవలం అది ప్రచారమే తప్ప అఫీషియల్గా తామెవరూ కూడా దాన్ని ప్రకటించలేదని, ఎగ్జిబిటర్లు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఆ థియేటర్ల బంద్ అనేటువంటి దాన్ని అఫీషియల్గా తాము అనౌన్స్ చేయడం జరగలేదని, ఇది ప్రచారంగా మాత్రమే జరిగిందని, సో దాన్ని కూడా ఇప్పుడు మేము క్లియర్ చేయదలుచుకున్నామని, ఈ జూన్ 1 నుంచి చలనచిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతాయని, ఏ రకమైనటువంటి థియేటర్ల బంద్ ఉండదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఏపీ సినిమాటోగ్రఫర్ మంత్రి నిన్న చెప్పిన విషయం మీద కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇవి మిస్అండర్స్టాండింగ్ తప్ప మరొకటి ఏం కాదు. సినిమా యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రం కూడా ఆన్ డేట్ రిలీజ్ కాబోతోంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతిదీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతాయని, ఈ ప్రతిపాదనలన్నింటినీ తీసుకొని 30వ తారీఖు తర్వాత కమిటీ దీని మీద కూలంకుషంగా చర్చించి డెఫినెట్గా అందరికీ ఆమోదకరమైనటువంటి ప్రతిపాదనలను తమ ముందుకు తెస్తుందని ఆశిస్తున్నామని కూడా దామోదర్ ప్రసాద్ చెప్పడం